హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పన్నీర్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకులు 4, ఒక చెక్క, ఒక జాజి పువ్వు, లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం జీడిపప్పు తీసుకోండి. టమాటాలు 3, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చిన్న సైజువి, పుదీనా కొంచెం ఒక గుప్పెడు పుదీనా తీసేసుకోండి. మనం రైసు కొంచెం నానబెట్టుకోవాలి, తొందరగా ఉడుకుతుంది కాబట్టి. రైస్ అయితే 2 గ్లాసుల రైస్‌తో చూపిస్తున్నాను. ఇవి ఇంట్లో చేసుకునే నార్మల్ రైస్‌తోనే నేను చూపిస్తున్నానండి. బాస్మతి రైస్ కాదు. ఇవి నానబెట్టేసేసుకుందాము. తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను. అది సగం ఇది సగం వేసేసుకోండి. వీటిలో పన్నీర్ ముక్కలు వేపుదాము. కొంచెం నెయ్యి వేసుకుంటే పన్నీర్ ముక్కలు కూడా టేస్ట్ బాగుంటాయని నేను నెయ్యి కూడా వేసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు చాలా వరకు వేగిపోయాయి. మరి చిన్నవి కట్ చేసుకోకండి, కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి. ఇవి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే మనం బిర్యానీ ఆకులు, జీడిపప్పు, లవంగాలు, ఇలాచీలు అన్నీ వేసుకుందాము. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం సేపు. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసేసుకున్నానండి. పుదీనా ఆకు కొంచెం సేపు వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను కాబట్టి బఠానీ ఏం వేసుకోలేదు. ఉంటే అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగాలి. ఇవి కూడా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. పుదీనా వేగాలి కాబట్టి బాగా ముందు వేసుకున్నాను. కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెంసేపు వేగిన తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనం ప్రత్యేకంగా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. పక్కన పెరుగు చట్నీతోనైనా తినేసేయచ్చు. పిల్లలు కూడా పన్నీర్తో ఇలా చేస్తే ఇష్టపడతారు. అప్పుడప్పుడు కూరలే కాకుండా కొంచెం ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా అంటే కూడా మనకి తినాలని అనిపించదు కాబట్టి పన్నీర్తో ఒకసారి ఇలా కూడా రైస్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ మగ్గిపోయాయి కాబట్టి నేను గ్లాసుకి రైస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకుంటున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. మనం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకున్నాము. ఉప్పు సరిపోతే ఈ వాటర్ మసిలినప్పుడైనా ఒకసారి చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇంక ఈ వాటర్ మసిలిపోయిన తర్వాత రైసు ముందే కడిగి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా మంచిగా నానిపోయాయి కాబట్టి ఇప్పుడు వేసుకొని ఉడికిచ్చేసుకుందాము.
ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికిచ్చేద్దామండి. ఇప్పుడైతే ఉడికి పట్టింది. ఇంకా నేనైతే మొత్తం ఎగిరిపోవటానికి పెట్టుకున్నాను. మనం రైస్ని బట్టి వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ముందుగానే ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఉడికేటప్పుడు వేసేసుకోవాలండి ఇవి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చాలా వరకు దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు గణేష్ నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ తినమని మేమైతే సండే ఇలా చేసుకున్నాం స్పెషల్గా. మీరు ట్రై చేయండి. ఈ పన్నీర్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ పొడి పొడిగా పన్నీర్ రైస్ చాలా బాగా వచ్చిందండి. మా పన్నీర్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పన్నీర్ రైస్ రెడీ అండి.